పరిశుద్ధతను ప్రేమిస్తున్న దేవుడు, దాని కోల్పోతున్న పరిశుద్ధ జనం. ఇది పాఠం పేరు. పరిశుద్ధతను ప్రేమిస్తున్న దేవుడు. దయచేసి బైబిల్ ఉన్న వారు అందరూ చక్కగా బైబిల్ చూడండి. దేవుని మాటలను వ్రాయబడిన ప్రకారంగా ఉన్నాయా లేదా అని మనం శ్రద్ధగా ఆలోచన చేద్దాం. పరిశుద్ధతను ప్రేమిస్తున్న దేవుడు, దాని కోల్పోతున్న పరిశుద్ధ జనం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పరిశుద్ధతను ఇష్టపడేవాడు. దేవుడు పరిశుద్ధతను ప్రేమించేవాడు. దేవుడు పరిశుద్ధతను కోరుకునేవాడు, ప్రేమించేవాడు. పరిశుద్ధత లేకుండా దేవుడు లేడు. దేవుడు అంటేనే పరిశుద్ధత. ఇది మనము గమనించగలిగితే పరిశుద్ధతను దేవుడు అతిగా ప్రేమిస్తాడని, ఆయన పరిశుద్ధుడు అని, మనలను కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఏమండి, దేవుడు ఎలాంటి వాడు, ఆయన పరిశుద్ధతను కలిగిన వాడని, మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఏమండి ఆయన కోరుకుంటున్న మాటను ఒకసారి మనం చూడగలిగితే మొదటి పత్రిక 14వ వచనం చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఏమండి, ఎంత మంచి తండ్రి అంటే దేవుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇదండి తండ్రికి ఉండవలసిన లక్షణాలు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఈ రోజున భూమి మీద ఉన్న తల్లిదండ్రులను ఆలోచిస్తే, తండ్రులు, ముఖ్యంగా తండ్రుల విషయంలో, ఒరే నేను తాగుబోతునైనా పర్లేదు కానీ నువ్వు మాత్రం బాగా చదవాలి, అది మనం వింటుంటాం. అంటే తండ్రి అట పాడైపోతాడట, కుమారుడట మంచిగా ఉండాలట. ఇలాంటి వాళ్ళు తండ్రులు అవుతారండి. పిల్లలను పాడు చేస్తున్న తండ్రులు వీళ్ళు. కానీ మన పరలోకపు తండ్రి, మన దేవుడు, ఆయన స్పష్టంగా చెబుతున్నమాట, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఏంటండి పరిశుద్ధతకి దేవుడికి ఉన్న కనెక్షన్ అంటే, దేవుడు అంటేనే పరిశుద్ధుడండి. దేవుడు అంటేనే పరిశుద్ధత. ఏమండి, ఇంకో మాటను మనం నిర్గమకాండ 15వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, నిర్గమకాండ 15వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే, ఏమండి, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. కాబట్టి దేవుడు మహనీయుడు. పరిశుద్ధతను బట్టి మహనీయుడు అంటే గొప్పవాడండి. గొప్ప ఎప్పుడండి? పరిశుద్ధుడుగా ఉంటేనే, పరిశుద్ధం కలిగి ఉంటేనే గొప్పవారు అవుతారండి. అన్ని తప్పులే ఉన్నాయి, కరప్షన్స్. ఏమండి, మనకి ఎక్కువగా మన కళ్ళ ముందు కనిపించేది ఏమంటే ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు చూడండి. ఎంఆర్ఓ ఆఫీస్ అంటే మనకి అక్కడ ఏదైనా పని జరగాలంటే మన గుండె దడేలమంటది. ఎందుకంటే బల్ల కింద చేయి పెట్టండి, చేయి తడపండి, పని అవ్వదు. అన్ని కరప్షన్స్ అండి. ఇప్పుడు అక్కడ నువ్వు పరిశుద్ధుడుగా నువ్వు కనబడాలి. అక్కడ ఎవరైనా పరిశుద్ధుడు అంటే ఇష్టపడుతున్నాను, ఇది మంచోళ్ళండి అంటాం. అబ్బాబ్బాబ్బా అంటే ఒక ఆఫీసులో ఒక వ్యక్తిని, ఒక ఆఫీస్ని మనం చూసినప్పుడు ఆ మనుషులను మనం పరిశుద్ధులు అనడానికి ఇష్టపడం. మరి ఇప్పుడు దేవుడు నేను పరిశుద్ధుడను, గొప్పవాడను అంటున్నాడంటే ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత మేలుకరమైన వాడో మనకు అర్థం కావాలి. అందుకే ఒక మాట అన్నాడు, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు. వేల్పులలో, వేల్పులు అంటే దేవర్లు అంటారండి. ఈ భూమి మీద దేవుళ్ళలో, దేవతలలో
నీ వంటి వాడు ఎవడు తండ్రి? ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే దేవుడు వేల్పులలో గొప్పవాడు. బైబిల్లో ఉన్న దేవుడు, బైబిల్ రాయించిన దేవుడు వేల్పులలో గొప్పవాడు. దేనిని బట్టి? పరిశుద్ధతను బట్టి. మీరు ఆలోచించండి, బైబిల్లో ఉన్న దేవుడు ఏమండి, బైబిల్కి పెట్టిన పేరే అండి ఇది పరిశుద్ధ గ్రంథం. ఏ గ్రంథం? పరిశుద్ధ గ్రంథం. ఏమండి, నేను చాలాసార్లు చెప్పిన, ఒకసారి నేను చెప్తాను. ఈ మధ్యకాలంలో మతాల మధ్య సామరస్యం లేక మతాలు కొట్టుకునేటట్లు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్ టైంలో చాలా మత ఘర్షణలు మనకు కనిపిస్తాయి. అందులో మన మోడీ గారు, మన ప్రధాని అయ్యుండి కూడా ముస్లిం ఓట్లు నాకొద్దు, ముస్లింలు రిజర్వేషన్ తీసేస్తామని, అంటే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారు, మన ఏ పార్టీ వాళ్ళం కాదు. ఏమంటే ఇప్పుడు మతాన్ని రెచ్చగొట్టడం. అప్పుడు నాస్తికులు ఏం మాట్లాడతారో తెలుసా? దేవుడు నమ్మనవారు ఏం మాట్లాడతారో తెలుసా? ఈ మతమే చాలా చెడ్డదండి. అసలు విశ్వాసం, ఒక విశ్వాసం బట్టి మరో విశ్వాసం, అంటే మతం అంటే విశ్వాసం వాళ్ళ దృష్టిలో. నాస్తికులు ఏం మాట్లాడతారో తెలుసా? ఇదిగో ఈ మతాల వల్లేనండి ఈ దేశం పాడైపోతుంది, ఈ దేవుళ్ళ వల్లేనండి దేశం పాడైపోతుంది, అసలు దేవుడే లేకుంటే ఏ బాధ లేదంటే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు దేవుని నమ్మినవారు, మనము దేవుని నమ్మినాం క్రైస్తవులుగా, ఐదవ సోదరులు దేవుని నమ్మారు, వాళ్ళ దేవుడు, ముస్లిం సోదరులు వాళ్ళ దేవుని నమ్మారు. కానీ ఇక్కడ ఈ దేవుళ్ళ మధ్య గొడవలు వచ్చి మతాలుగా కొట్టుకుంటూ ఉంటే దేవుడు నమ్మని వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? అసలు ఈ మతాలే లేకపోతే, అసలు దేవుడే లేకపోతే ఏ గొడవ ఉండదు అన్నట్టు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అందరి దేవుళ్ళు లాంటి వాడు కాదు బైబిల్లో ఉన్న దేవుడు. రెండు మతాలు కొట్టుకుంటున్నాయి. కాబట్టి మనకి గుజరాత్లో జరిగిన అల్లర్లు మనకు తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయ్యాడంటే అదే అల్లర్ల వలన ఆయన ఆ రోజు గుజరాత్లో ముఖ్యమంత్రి, తర్వాత దేశానికి ప్రధానమంత్రి. అంటే మత ఘర్షణ వల్ల ఆయనకు పేరు వచ్చింది. కానీ బైబిల్లో ఉన్న క్రైస్తవుడు అది చేయడు. రెండు మతాల మధ్య, ఉదాహరణకి ముస్లిం సోదరులకు మనకే గొడవ అయింది అనుకుందాం, కొట్టుకున్నారు అనుకుందాం, కానీ క్రైస్తవుడు తన్నులు తింటాడే తప్ప తిరిగి కొట్టడు. గొడవను సద్దు మరిగించేవాడే క్రైస్తవుడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నిన్ను కుడి చెంప మీద కొట్టువాడి వైపునకు ఎడమ చెంప తిప్పమన్నాడా, నువ్వు నాలుగేయమన్నాడా? ఏ మతములో ఉంది చెప్పండి ఈ మాట, నేను అడుగుతున్నాను. ఏ మతంలో ఉంది? నిన్ను కొట్టేవాడితో కొట్టించుకోండి ఏ మతంలో ఉంది? అదండి పరిశుద్ధత అంటే. నిన్ను కొట్టినా పర్వాలేదు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నది క్రైస్తవ్యం. అంటే హింసకు తావులేనిదే క్రైస్తవ్యం. ఈ సంగతి నాస్తికుడికి అర్థం కాలేదు, దేవుడు నమ్మని వాడికి. మతాల మధ్య గొడవల వల్లే దేశం పాడైపోతుంది అంటున్నారు. దాని క్రైస్తవ మతం మీద ఈ వాళ్ళు దేశం మతం అని, యాక్చువల్గా క్రైస్తవ మతం కాదు, వాళ్ళు మాటల ప్రకారం క్రైస్తవ్యం వలన హింస అనేది జరగదు. ఒకవేళ జరిగిందనుకో వాడు క్రైస్తవుడు కాదు, బైబిల్ పట్టుకున్నవాడు కాదు, బైబిల్ను పాటించేవాడు కాదు. ఇది బైబిల్ చెప్తున్న స్పష్టమైన పరిశుద్ధత. అందుకే బైబిల్కి ఉన్న పేరే పరిశుద్ధ గ్రంథం. ఇప్పటికీ అర్థమైపోవాలి పరిశుద్ధత అంటే ఏంటో. పరిశుద్ధత అంటే ఏంటో మనకు అర్థమైపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. యేసుక్రీస్తు పరిశుద్ధుడండి. ఎంత పరిశుద్ధుడో తెలుసా? తనను శిలువ మీద చంపుతున్న వారి కోసం తండ్రి ప్రార్థన చేశాడు. అసలు ద గ్రేట్ మ్యాన్, మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. తనను శిలువ మీద చంపుతున్న వారిని ఒకసారి చూడండి, లూకాసు 23వ అధ్యాయం. ఏమంటే మాట చూద్దాం, ఎంత మంచి మాట. ఈరోజు ప్రపంచాన్ని మొత్తం ఏమంటే ఆలోచింపజేసిన మాట అది, యేసు మాట. ఏమంటే దీని మతం అంటారండి, దీని మతం అంటారు. ఒక మంచి మార్గం అండి. 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగదు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఎక్కడి నుండి చేశాడు తెలిసి ప్రార్థన? ఎక్కడి నుండి చేశాడు? శిలువ మీద మరణిస్తున్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన. అంటే ఈ మాట మనం ఈటిని చదువుకుంటామని ఆలోచించండి. యేసుక్రీస్తు వారిని గురువారం రాత్రి పట్టుకున్నారు. ఆయన ఆ రాత్రి అంతా విచారించాడు, దెబ్బలు కొట్టారు. ఉదయము ఏమండి 6 గంటల నుండి శిలువ యాగం అనగా శిలువను మోసుకొని గొలగొత్త కొండను ఎక్కించారు. ఉదయం 6 గంటల నుండి ప్రారంభమై శిలువ వేసే సమయానికి ఉదయం 9 గంటలు. మీకు అర్థమైందా? ఉదయము
9 గంటలు, ఉదయం 9 గంటలకు సిలువలో మేకులతో కొట్టబడి కొర ప్రాణాలతో ఉన్న యేసుక్రీస్తు వారు 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, అనగా 6 గంటల వరకు ప్రాణముతోనే కొర ప్రాణాలతో కొట్టుమిటులాడుతున్నాడు. అప్పుడు మాట్లాడిన మాట అంటే మరణించే సమయంలో కూడా ఆయనను చంపుతున్న వారి వైపు చూసి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, దేవుడా, నువ్వు కోపపడితే, ఎందుకంటే ఈయనెవరో దేవుని కుమారుడు అండి, ఈయన తలుచుకుంటే భూమి బద్దలైపోయింది. అప్పటికే అడిగారు, నువ్వు రాజువా అంటే, నేను రాజునే, దేవుడు నన్ను భూమి మీదకి పంపించాడు, దేవుని కుమారుని నేను అంటే పిలాతు భయపడిపోయాడు. రోమా గవర్నర్ అంటే మామూలు విషయం కాదు. మన రాష్ట్రాలు భారతదేశంలో ఒక అధికారం, కానీ ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సామ్రాజ్యం రోమ్ సామ్రాజ్యం. దాని తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. ఎవరి ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోమా సామ్రాజ్యంలో ఒక గవర్నర్ భయపడిపోయాడు. నువ్వు దేవుని కుమారుడువా అన్నాడు. అవును, నీవన్నట్టు నేను రాజునే, నేను దేవుని కుమారుణ్ణి. దేవుడు ఆజ్ఞాపిస్తే ఆకాశంలో నుండి దూతలు పంపించి నన్ను రక్షింపగలవు, కానీ కావాలని మనుషులైన మీకోసం నేను మరణించడానికి వచ్చాను అన్నాడు. అది ఆయన పవర్. చాలా మంది యేసు గురించి తెలియక 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా అన్నాడండి. అబ్బాబ్బా, వీడికి ఏం తెలుసండి, ఈయన ఒక్కసారి శిల వేసి తెలుస్తుంది, అంతే కదా. 3 మేకులు పీక్కోలేకపోయాడా? ఆ రోజు రోమా గవర్నమెంటే గజలాడింది. హింస చేసేవాడు కాదు యేసుక్రీస్తు వారు, ప్రేమతో మనిషిని గెలిచేవాడు. ఆయన ప్రేమతో మనిషిని గెలుస్తున్నాడు. ఎంత గొప్పవాడు. శిలువ మీద మరణిస్తున్నప్పుడు తండ్రి, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. మనం చేస్తామండి ప్రార్థన, మనం చంపుతుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక తండ్రి వీరిని క్షమించు క్షమించు క్షమించు. అదండి యేసు గొప్పతనం. ఆయన నమ్ముకున్న క్రైస్తవులం మనం అదే బాటలో మనం నడవాలి. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు. ఈ మాటకండి ఆయన ప్రక్కన 2 బందిపోటు దొంగలు శిలువ వేయబడ్డారు. ప్రక్కనే అందులో ఒకడు మారిపోయాడండి. మారిపోయి, ప్రభువా, నువ్వు నీ రాజ్యంతో 2వ రాకడలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నేను అంగీకరిస్తున్నాను ప్రభువుగా అన్నాడండి. అది గెలవడం అంటే మనుషుల హృదయాలను గెలవడం, ఇది పరిశుద్ధత. అందుకే తండ్రి ఆ మాట మాట్లాడుతున్నాడు. చూడండి మరోసారి, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. తండ్రి ఆయన అంశం నుండి వచ్చిన కుమారుడే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడు అండి, ఆయన ప్రియమైన కుమారుడు. అలాంటి కుమారుడు యొద్దకు వచ్చిన మనము పరిశుద్ధులుగా ఉండాలి. మన పాఠం ఏంటి? పరిశుద్ధతను దేవుడు ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధత అంటే దేవుడికి ఇష్టం. దానిని మనం కోల్పోతున్నాం, అది దేవుడి బాధ. చూద్దాం ఒకసారి మనం ఆలోచిస్తే ఎలా కోల్పోతున్నాము, పరిశుద్ధత అనేది ఏంటో. ఇంకా మనం లోపలికి మనం వెళ్ళిపోతే ఏమండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. దయచేసి బైబిల్ ఉన్నవారు అందరూ చూడండి. బైబిల్ దేవుడు మన చేతికి ఇచ్చాడు, దానిని మనం చూడాలి, లేకపోతే వాక్యం అర్థం కాదు. రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమండి, రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు రోమా సంఘాన్ని ఉద్దేశించి ఒక అడ్వైజ్ ఇస్తున్నాడు. ఒక దైవజనుడు సంఘానికి ఒక అడ్వైజ్ ఇస్తున్నాడు. ఏంటది? నేను శరీర రీతిగా ఇలా మాట్లాడుతున్నాను. అది ఎలాగనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగప్పగించితిరో. ఒకప్పుడు క్రీస్తును నమ్మక ముందు, బాప్తిస్మం తీసుకోక ముందు అక్రమము చేయుటకు, ఏమన్నాడు? అక్రమము చేయుటకు, అపవిత్రతకు, అక్రమమునకును మీ అవయాలు అప్పగించారు కదా. ఈరోజు లోకంలో చూడండి, అక్రమము అపవిత్రతే కనిపిస్తుంది. అక్రమం క్రమం ఉంటుందండి. ఒక బిజినెస్ చేసేవాడు కానీ, ఏమంటే ఒక వ్యాపారం చేసేవాడు కానీ, ఒక ఉద్యోగం చేసేవాడు కానీ క్రమం ఉన్నదండి. అక్రమం. అమ్మేవాడు ఏమంటాడు తెలుసు? వ్యాపారం చేసేవాడు అమ్మేవాడు ఏమంటాడంటే, కీర్తనగా ఎవరు సామెతలు గారు అంటే సామెతలు రాసిన ప్రసన్న గారు చెప్పారు. అమ్మేటప్పుడు అమ్మే వస్తువునే అంటాడంట. అది ఏదైనా సరే, కూరగాయ ఏదైనా సరే మంచిది అంటాడట. కొనేవాడు పుచ్చుదు అంటాడంట.
వీడు మంచిది అంటాడు, రేట్ ఎక్కువ చెప్తాడు. కొనేవాడు పుచ్చుది అంటాడు. పుచ్చుది అనేవాడు మరి ఎందుకు కొనాలా? ఆ తెలుగు అల్లుడే. పుచ్చుది అనేది ఎందుకు కొనాలా అంటే పుచ్చుది అంటే రేటు తక్కువకి ఇస్తుందని. ఎవడు తెలియదు అట్లా అడిగే. అంటే ఇద్దరు వీళ్ళు మంచిదని వీళ్ళు మంచిదని చెప్పి ఎక్కువ రేటు కమ్మడం, పుచ్చుదని చెప్పి వాళ్ళు కొనడం. సరే కొంటే కొన్నారు, అయిపోయింది. ఇప్పుడు కొన్న తర్వాత ఏమంటారు తెలుసా? కొన్న తర్వాత కొన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? మంచిదండి, తక్కువ రేటుగా కొన్నానండి. మరి మంచిదాన్ని మంచి రేటు కట్టరా? ఇప్పుడు అమ్మినోడు ఏమంటారు తెలుసా? వేరే వాడిది ఏమంటారు తెలుసా? పుచ్చుదండి, ఎక్కువ రేటుకి అమ్ముకున్నాను అంటాడు. ఇది మనిషి మనస్తత్వం. దీన్ని బట్టి ఆలోచించండి. అమ్మేవాడు మనసు బాగులేదు, కొనేవాడు మనసు బాగులేదు. దీనిని ఏమన్నారంటే అక్రమం అన్నారు. అక్రమం సమాజానికి అర్థం కావట్లేదండి. అక్రమం ఇది. కాబట్టి నీకు మంచిదైతే మంచిదే, అమ్మిన తర్వాత పుచ్చుదమ్మేనని చెప్పుకుంటున్నావు అంటే నీకు తెలుసు అది పుచ్చుదని. అంటే పుచ్చుదని అమ్మ ఏంటి కంట పెట్టేవారన్నమాట. సంబంధాలు చూసేవాళ్ళు చూడండి, పెళ్లి సంబంధాలు చూసేవారు. అబ్బబ్బబ్బ సూపర్ ఈఎంఐ అంటారు. ఈ మధ్యవర్తి ఏం చేస్తాడు? డబ్బులకు కక్కుర్తిపడి వీళ్ళు ఉన్నారు కదా మ్యాటరీ మరి మధ్యవర్తులు, వాళ్ళకైతే కమిషన్ ఒక పెళ్లి సంబంధాలు కుదిరిస్తే. కాబట్టి మంచిది అంటారా? కట్టేసి అయిపోయింది, వాళ్ళే వస్తారు. అక్రమం కాదా? వీడి మధ్యవర్తిత్వం కోసం, వీడి డబ్బుల కోసం ఎంత అన్యాయం చేస్తున్నాడు. అందుకే సమాజంలో న్యాయం లేదండి అని క్రీస్తును నమ్మిన క్రైస్తవుడుగా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. దీనిని పరిశుద్ధత అన్నాడు దేవుడు. ఈరోజు క్రైస్తవులందరూ ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారు. పోనీ మనం ఉన్నామా? పక్కన వద్దుతున్నట్టు మనం ఉన్నామా? ఉండకపోతే దేవుడు నేను లెక్క అడుగుతాడు. వింటున్న మీరైనా, చెబుతున్న నేనైనా లెక్క చెప్పేది దేవునికి. ప్రతి దాంట్లో న్యాయం ఉండాలి, అన్యాయం అనేది ఉండకూడదు. ఒకప్పుడు మనం అలా ఉన్నాం, అక్రమముగా మనం నడుచుకున్నామట. మాట చూడండి, ఒకప్పుడు ఎలాగనగా అక్రమము చేయుటకై అపవిత్రతను అక్రమమును నీ అవయములను దాసులుగా అప్పగించారు. క్రీస్తును నమ్మకం ముందు మన అక్రమము కోసం ఏకంగా మన శరీరాన్ని, మన అవయవాలను దాసులుగా అంటే టోటల్ పాపము చేయడానికి అప్పగించారు. దానంతా పాపం అంటారండి. నువ్వు బాగుపడడం కోసం ఎదుటివాడిని ముంచడం కాదు. నువ్వు బాగుపడాలంటే ఎవరి ఎదుటివాడిని ముంచడం కాదు. న్యాయంగా నువ్వు వ్యాపారం చేయడం తప్పు కాదు, న్యాయంగా ఉండాలి. న్యాయంగా వ్యాపారం చేస్తే ఈరోజు ఎవరండి అంటారు, మనకి అర్థగిటి. న్యాయంగా వ్యాపారం చేస్తే మనం డెవలప్ అవ్వమండి అంటే అన్యాయంగా వ్యాపారం చేసి పాపం ముడగట్టుకోవాలన్నమాట. దానికి విడిచిపెట్టాడు కదా దేవుడు, దానికి శిక్ష విధిస్తాడు. బాగా సంపాదించిన వాళ్ళండి, అక్రమంగా సంపాదించిన వాళ్ళు చూడండి, చాలా కుప్పలు పెడతారు కదండి. వాళ్ళకి ఖరీదైన రోగాలు వస్తాయి. ఎట్లా వస్తాయి? దేవుడు పంపిస్తారనమాట. వీడికి సరిగ్గా కుదరాల, వీడికి వసూలు అవ్వాలి కదా మరి. కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి. దేవుడు న్యాయం తీర్చేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. మన బ్రతుకు పరిశుద్ధముగా ఉండాలి. నెక్స్ట్ చదవండి. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మనకి పరిశుద్ధత కలగడానికి మనం ఏం చేయాలి తెలుసా? మన అవయవములను నీతికి దాసులుగా అప్పగించాలి. నీతికి దాసులుగా అప్పగించాలి. అప్పుడే మనకి పరిశుద్ధత కలుగుతుంది. చెప్పాడుగా, స్పష్టంగా చెప్పాడు కదా, పరిశుద్ధత కలుగుతుంది. అదేంటండి మేము యేసుక్రీస్తు నందు బాప్తిసం పొందితే పరిశుద్ధులమే కదా. పరిశుద్ధులమైన మనము, పరిశుద్ధత ఎప్పుడు మన దగ్గర ఉంటుందండి. మనం మన పాపలుగా మారమా? కనుక నీకు పరిశుద్ధత ఎప్పుడు కలిగి ఉండాలి, నువ్వు ఎప్పుడు కలిగి ఉండాలి. ఏమంటే మన యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందిన తర్వాత మన అంతకుముందు చేసిన పాపాలన్నీ దేవుడు క్షమించేశాడు. పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలను పిలిచాడు. వెరీ గుడ్. మరి అలానే ఉన్నావా? నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఒక మంచి పాయింట్ చెప్పాడు. ఏమన్నాడు? నీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి దాసులుగా అప్పగించాలి. అప్పుడు నీవు నీ పరిశుద్ధతను కాపాడుకున్నట్టు, నీ పరిశుద్ధతను పొందుకున్న దానివి, పొందుకున్న వారలుగా మనం మారుతాం. అంటే ఇప్పుడు దేవుడు ఒక పాయింట్ చెప్పి, ఇదొక చట్టం అండి. దేవుడు ఒక పాయింట్ చెప్పాడు. ఏమండి నేనేంటండి బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవరికి అన్యాయం చేయలేదండి.
ఎవరిని ఒక మాట తిట్టలేదండి, ఎవరికి బాధ కలిగించలేదండి, నేనేం పాపం చేయలేదండి అంటే కుదరదు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలంటే నీ అవయవాలు ఎవరు అవి చేయకూడదు, నీ అవయవాలు నీతికి దాసులుగా అప్పగించాలి. నీతికి దాసులుగా, దాసులుగా అంటే జీతం పనివాడుగా అప్పగించాలి. నీతికి నీ శరీరాన్ని అప్పగించాలి. నీతికి నీతి అంటే ఏంటి మళ్ళీ ప్రశ్న. అంతే కదా, ప్రతిదీ మనం అర్థవంతంగా ఆలోచించాలి. ఏదో 5 నిమిషాలతో ఒకసారి హల్లెలూయా దేవునికి స్తోత్రం, ఒకసారి లేకండి కూర్చోండి స్టాండ్ సిట్ అనేది కాదు మన బోధ. బడిలో ఒక విద్యార్థికి పాఠం ఎలా చెప్పాలో అలా చెప్పాలి. దేవుడు వాక్యం అని ఎంత జ్ఞానం ఉందండి బైబిల్లో. మీకు ప్రతిరోజు ప్రతి వారం ఒక కొత్త పాఠం చెప్తున్నామంటే ఎంత ఉంది. వారానికి ఒకటి కాదు, వారానికి 10 చెప్పినా ఇంకంత జ్ఞానం. కనుక ఈ జ్ఞానాన్ని మనం శ్రద్ధగా మనసు పెట్టి మనం నేర్చుకోవాలి. రైట్, ఇప్పుడు మన అవయవాలను ఏం చేయాలట? నీతికి దాసులుగా అప్పగించాలి. నీతికి దాసులుగా అప్పగించాలి. ఇక్కడ నీతి అంటే ఏంటి? ఇప్పుడు మరలా మనం ప్రశ్న వేసుకుంటే నీతి అంటే ఏంటి? అదే రోమపత్రిక 4:3 మనం చూస్తే, అదే రోమపత్రిక 4:3 మనం చూస్తే, లేఖనము ఏమి చెప్పుచున్నది? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్లో ఒక ప్రశ్నకు నీతి అంటే ఏమిటి అని బైబిల్ మనం ప్రశ్నించగలిగితే దేనిని బైబిల్ నీతి అందో అదే నీతి కావాలి, కానీ లోకంలో ఉన్న ప్రతిదీ నీతి కాదు. రైట్, ఇప్పుడు మనం ఆలోచిస్తున్న 4:3 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవునిని అబ్రహాము నమ్మడమే ఒక నీతి అన్నది మనకి. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి నీతిగా ఎంచబడింది. అదేంటండి? నమ్మితే నీతి అండి. అబ్రహాము దేవుని నమ్మాడు, నీతి అండి. నీతి అంటే నమ్మితేనే నీతే. ఎవరి అబ్రహాము నమ్మిన విధానం చూడండి. అక్కడ ఒక మాటలో దేవుడు రాయించాడు, అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఏమంటే అబ్రహాము దేవుని నమ్మి ఇంట్లో కూర్చొని ఉన్నాడా? అబ్రహాము నమ్మిన విధానం ఏంటో మనకు తెలిస్తే మన గుండెలు చెరువైపోతాయి. అసలు అబ్రహామును దేవుడు పిలిచి, అబ్రహాము నువ్వు నన్ను నమ్ము చాలన్నాడా? అసలు దేవుడు అబ్రహాము దగ్గర వచ్చిందే, ఆయనతో మాట్లాడిన మొదటి మాటే రా అన్నాడు. ఏమంటే ఆదికాండం 12:1 మనం త్వరగా తీసుకున్నప్పుడు అబ్రహాం గారి దగ్గర దేవుడు మొట్టమొదటిసారిగా అబ్రహాము గారి దగ్గర దేవుడు వచ్చి ఆయన అబ్రహాముతో మాట్లాడిన మాట. అబ్రహాం అప్పుడు దేవుడు ఎవరో తెలియదండి. దేవుడు ఏమంటే అబ్రహాము గారు వచ్చి యెహోవా ఎవరో తెలియని అబ్రహాము గారి దగ్గర దేవుడు వచ్చి, యెహోవా దేవుడు వచ్చి ఏమంటున్నాడు? నీవు అబ్రహాము, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. అంటే అబ్రహాము గారిని దేవుడు పిలిచి నేను చూపించు దేశానికి రమ్మన్నాడు. అంటే అబ్రహాము గారు దేవుని నమ్మి ఇంట్లో కూర్చోలే. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మి నీతిమంతుడుగా ఎంచబడ్డాడంటే దేవుడు ఆయన పిలిచాడు, మారు మాట్లాడకుండా బయలుదేరాడు. దేవుడు ఆయన పిలిచాడు. ఎక్కడ మళ్ళీ అబ్రహాము గారిని పిలిచింది ఏదో పక్కూరికి రా, పక్కింటికి రా కాదు. నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచి బయలుదేరి నేను చూపించు దేశానికి. మళ్ళీ ఎప్పుడు ప్రభు తిరిగి రావడం? అవన్నీ ఏమి లేవండి. అవన్నీ ఏమీ లేవు. పిలిచాడు, బయలుదేరాడు. అది నమ్మడం అంటే, దేవుని నమ్మడం అంటే అది. దేవుని నమ్మాడంటే అబ్రహాము గారు పిలిచాడు, దేవుడు పిలిచాడని బయలుదేరాడండి. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు? ఏ దేశానికి వెళ్ళాలి? ఏ బస్సు ఎక్కాలి? అప్పుడు బస్సులు లేవు కదా. మరలా ఏ ప్రయాణం? నరక ప్రయాణమే, ఒంటి గాడిదల మీద ప్రయాణం. అంటే ఎంత ఓపికండి. దేవుడు పిలిచాడు, వెళ్తున్నాను అంతే. ఇప్పుడు మనం పిలిచాడు అనుకో దేవుడు, మనమే అంటాం 100 ప్రశ్నలు వేస్తాం. అందుకే మనం నీతిమంతులు కాలేదు. అబ్రహామును దేవుడు పిలిస్తే దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి అబ్రహాం వచ్చాడు. ఇప్పుడు దేవుడు పిలవనవసరం లేదండి. దేవుని తరపున ప్రతినిధులుగా దైవజనులను మేము పిలిచాం. దేవుని పని ఉంది రమ్మంటే. పిలిచారు కదా మా దైవజనులు అంటే మేము వెళ్తున్నాం అని బస్సు ఎక్కి వచ్చిన వాళ్ళు అక్కడ చెప్తాను. ఫ్రీ బస్సే కదా.
బస్సు ఎక్కిచ్చారు. ఇక మా దైవజనం మమ్మల్ని పిలిచారు, నేను వెళ్తున్నాను. ఎందుకని అడగకుండా వెళ్ళలేదు. చాలా మంది పిల్లలు వచ్చారండి, యవనస్తులు మన దగ్గర యవనస్తులు నేను పిలవగానే వచ్చారు. వెరీ గుడ్. ఎందుకని అడగకుండా వచ్చిన వాళ్ళు చేయొచ్చండి యవనస్తుల్లో కూడా. ఎందుకు పిలిచారు అని తల్లులు చెల్లెలు అక్కలు దేవుని పని ఉంది రండి అంటే ఎంతమంది వస్తారు? లేకపోయారంటే అబ్రాహ్మకున్న విశ్వాసం మనకి లేదు. అలానే ఎప్పుడన్నా పిలిచేయడానికి పరిగెత్తారు. ప్రియమైన దేవుని పిల్లలు, మన అవసరాన్ని బట్టి మనకు వచ్చిన పిలుపు. కాబట్టి పిలుపు తావచ్చండి. ముందు దైవజనులుగా మేము ఒక మాట చెప్పి తట్టుకుంటే చాలేదు, తర్వాత తీసినాక వద్దలేదు. కాబట్టి మీ మేలు కోరి చెప్పేవారమే తప్ప బాధపెట్టేవారు కాదు. మన వాడు అబ్రహాము గారు దేవుడు పిలిస్తే బయలుదేరాడండి. అందుకని నీతిమంతుడుగా పెంచాడు దేవుడు, రాయించాడు ఆయన కోసం. రైట్. ఇప్పుడు నీతిమంతుడుగా పిలువబడిన అబ్రహాము గారు దేవుడు చూపించిన దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ దేశంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉన్న తర్వాత ఆయనకు ఒక కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత అబ్రహాము గారు తన కుమారుడు పాలు విడిచిన తర్వాత అన్నప్రాసన్న వేడుక చేశాడండి. అంటే గొప్ప విందు చేశాడు. గొప్ప విందు చేసిన తర్వాత దేవుడు అంత చూస్తున్నాడా, లేక కుమారుని ఇచ్చాను కదా 100 ఏళ్ళకి, ఆ కుమారుని ప్రేమిస్తున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా? మరలా పరీక్ష వేశాడు. మనకు తెలుసు ఏంటా పరీక్ష. అబ్రహాము, నీకు ఒక్కడైనా నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. ఏమన్నాడు? దహన బలిగా. ఈ మాట వినగానే పెద్ద గుణపం తీసి గుండెలో కూర్చున్నట్టుండదు. అది అబ్రహాం కదండి అంటాం మనం. ఒకవేళ నీ దృష్టి చెప్తుంది తట్టుకోగలవండి అన్నమాట. మారు మాట్లాడలేదండి అబ్రహాము. అందుకే నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు ఎందుకో చెప్తున్నాను. పిలిచింది ఎవరు? దేవుడు. నాకు పిల్లలు ఇచ్చింది ఎవరు? దేవుడు నమ్మినవాడు. ఇది తెలియని మత చెందచ్చు వాళ్ళు ఏం మాట్లాడుతుంది అది కూడా ఆలోచించాలి కదా. దేవుని నమ్మని వాళ్ళు ఎలా మాట్లాడతారు? బైబిల్ తప్పుడు గ్రంథం ఏదో నిరూపించిన వాళ్ళు ఎలా మాట్లాడతారు సార్? అబ్రహాం గారు మరి మూర్ఖుడు కాకుంటారు. మరి అంత గుడ్డి విశ్వాసం ఏంటంటే ఇంకేమంటారంటే మూఢ విశ్వాసం అంటారు. మూఢ నమ్మకాలు అంటారు బైబిల్ని. తెలుసా? చాలా మంది నాస్తికులు మేము ఎడ్యుకేటెడ్ అండి, అంబేద్కర్ పేరు చెప్పి తిరుగుతారండి వీళ్ళందరూ పిచ్చోళ్ళు. అంబేద్కర్ పేరు చెప్తారు. మళ్ళీ అంబేద్కర్ చాలా గొప్పవాడండి. ఆయన్ని దేవుడిని నమ్మను అనలేదు ఆయన. వాళ్ళ పేరు చెప్పుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు ఈరోజు, మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో ఒకటి తను తిన్నాడు వేరే వాళ్ళ దేవుడి గురించి మాట్లాడి. ఎప్పటికైనా నువ్వు నమ్మిన నమ్మకం ఏంటో సమాజానికి చెప్పు. దేవుడు లేడని నమ్ముతున్నావా? ఈ సమాజానికి నిరూపించు దేవుడు లేడని. అంతే తగ్గులట మూఢనమ్మకాల పుస్తకం. అబ్రహాము మూఢ భక్తి అట. ఎవరు చెప్పండి? వీడికి ఏం తెలుసు దేవుడు అంటే? అంటే అబ్రహాము గారు మూఢంగా ఎవరు గుడ్డిగా కుమారుడు బలివ్వడానికి వెళ్ళాడా? వీడికి ఏం తెలుసు? అబ్రహాము గారు ఎంత నీతిమంతుడో, ఆయనకు దేవుడి పట్ల ఉన్న అపారమైన నమ్మకం ఎంతుందో వీడికి ఏం తెలుసండి? అసలు అబ్రహాము గారికి దేవుడు కుమారుని ఎలా ఇచ్చాడని ఆలోచించండి. ఎలా ఇచ్చాడు? ఎవరి వాగ్దాన కుమారుడికి ఇచ్చాడు కదా. ఎప్పుడు ఇచ్చాడు అది మనం ఆలోచించాలి. 100 ఏళ్ళ కనుక 99వ ఏట కుమారుడు పుట్టేసరికి 100 ఏళ్ళైంది. నిండు వృద్ధాప్యంలో ఏమండి ఏంటో శరీరంలో ముసలితనం వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఆ సమయంలో సుఖకణాలు రావండి. ఏ తల్లి ఏ తండ్రి 100 ఏళ్లలో పిల్లలు కనలేరు, వృద్ధులు. ఎందుకంటే వారికి ప్రత్యుత్పత్తి వ్యవస్థ చనిపోతుంది. ఏమంటే తల్లిలో నుండి సుఖకణం రావాలి, తల్లిలో నుండి అన్నం రావాలి. ఈ అన్నము సుఖకణం రావాలంటే యవనంలో ఉండాలి, కనీసం 40-50 ఏళ్ళని ఉండాలి. తర్వాత పిల్లలవారు ఎందుకు తెలుసా? శరీరం ఉడిగిపోతుంది. శారణ గర్భం ఉడిగిపోయింది, అబ్రహాం గారి గర్భం ఉడిగిపోయింది. మరి ఉడిగిపోయిన ఆ గర్భాన్ని మరలా దేవుడు మరి బాగు చేసి పిల్లల్ని ఇచ్చిన దేవుడు. ఏమండి ఇది మనిషి వల్ల సాధ్యమైద్దా? వృద్ధులకి పిల్లల్ని అనుగ్రహించే ఈ రోజు ఏమైనా శాస్త్రం ఏమైనా వచ్చింది? శరీరం సహకరిస్తేనేనండి పిల్లలు కంటారు. అలాంటిది శరీరం పాడైపోయినప్పుడు కూడా పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. అది నమ్మాడు అబ్రహాం గారు. అంటే శరీరం వృద్ధులైపోయినా మాకు పిల్లలు ఇచ్చాడంటే దేవుడికి అసాధ్యం అనేది ఏది లేదు. దేవుడు పిలిచాడంటే ఖచ్చితంగా ఇస్సాకు వలనైనదే నా సంతానం అన్నాడు. కాబట్టి ఇస్సాకును ఒకవేళ నేను దహన బలికి ఇచ్చిన దేవుడు తిరిగి కుమారుని బ్రతికిస్తాడు. ఎందుకంటే ఈయన ద్వారా నీ సంతానం అభివృద్ధి అని దేవుడు మాట ఇచ్చాడు. కాబట్టి మాట ఇచ్చిన వాడు దేవుడిని పరీక్షిస్తున్నాడని అంచనా వేసాడండి అబ్రహాం గారు. ఇది తెలియక నాస్తికులు ఏమంటారంటే అబ్రహాం గారు మూఢ విశ్వాసం.
ఈరోజు ఏమంటారు తెలుసా? మీకు ఒక మంత్రం విన్నారు కదా, అబ్రకదబ్రా. అబ్రకదబ్రా అంటే అబ్రహాం గారి పేరు మీద వచ్చిందట. అబ్రకదబ్రా అంటే అబ్రహాం గారు దేవుని విశ్వసించిన విధానాన్ని బట్టి అంటే అబ్రకదబ్రా అని మంత్రం వచ్చిందట. అదే మంత్రంలో నువ్వు అబ్రకదబ్రా మాయ చేస్తున్నావు. అబ్రహాం గారు మాయ కాదు, నిజంగా విశ్వసించాడు. చదవండి అన్నమాట. ఇప్పుడు చదవండి ఏమండి, 4వ అధ్యాయం 3వ వచనం, రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది. నీతిగా అంటే ఆయన నమ్మడమే గొప్ప నీతి అండి. ఎలా నమ్మాడు? గుడ్డిగా నమ్మలేదు ఆయన, భవిష్యత్తును అంచనా వేసి నమ్మాడు. అలా దేవుని పరిశీలించి మనం నమ్మాలి. దానిని ఏమన్నాడంటే పరిశుద్ధత, అంటే నీతి అన్నాడు దేవుడు. దానిని ఏమన్నాడు? నీతి. అంటే దేవుని నమ్మడము నీతి, అబ్రహాములాగా నమ్మడము నీతి. రైట్. ఇప్పుడు ఇంకోటి మనం చూద్దాం. ఇంకోటి చూడగలిగితే నీతి అంటే ఏంటో చెప్పాడు. ఏమండి? కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 29-30 వచనాలు. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 29-30 వచనాలను చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద సంఘటనను 3 మాటల్లో రాయించాడండి. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం, అందరూ బైబిల్ తీయండి. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 29-30 వచ్చినారు. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. వినేహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడిన. అతనికి ఆ పని నీతిగా ఎంచబడింది. ఇక్కడ వినేహాసు చేసిన పని నీతి అన్నాడు. అబ్రహాము దేవుడు నమ్మి దేవుడు చెప్పింది చేయడం నీతిగా మనకు కనపడింది. ఇక్కడికి వచ్చేసరికి వినేహాసు చేసిన పని నీతిగా కనిపించింది. ఎందుకంటే నీతి పరిశుద్ధతను చూపించేది. మర్చిపోదు, అదే మనం ఆలోచిస్తున్నాం. నీకు పరిశుద్ధత కలుగుటకై నీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి అన్నాడు. ఇప్పుడు నీతి అంటే ఏంటో మనం చూస్తున్నాము. ఆ నీతి అంటే ఏంటో ఇదిగో అబ్రహాము దేవుడు నమ్మడం నీతి అయితే, ఇక్కడ ఫినెహాసు చేసిన ఈ పని తరతరములకు నీతిగా ఎంచబడింది అంటున్నాడు. ఎందుకు? ఫినెహాసు ఎవరు, ఈయన ఏం చేశాడు అనేది నేను చూపికి చెప్తాను. ఫినెహాసు ఎవరంటే అహరోను కుమారుడు, మోసే గారి అన్నయ్య అహరోను కుమారుడు. ఈ అహరోను కుమారుడైన ఫినెహాసు ఏం చేశాడంటే, ఏమంటే ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకొస్తున్నప్పుడు ప్రయాణంలో మధ్యలో వీళ్ళు మోయాబు దేశము దగ్గర సిక్కిములో దిగి, అరణ్యంలో దిగి అక్కడ కాపురమన్నారు. ఆ సమయంలో మోయాబు దేశం ప్రక్కన ఉన్నారు కాబట్టి మా దేశాన్ని ఎక్కడ ఇశ్రాయేలీలు ఆక్రమించుకుంటారని మోయాబు రాజు ఏం చేశాడంటే భయపడిపోయాడు. భయపడిపోయి మోయాబు రాజు మాటలు ఆడిన ఒక మాట ఏంటంటే, ఆయన భయపడిన దాన్ని ఎలా భయపడ్డాడో చెప్తున్నాడు. ఒక ఎద్దు పచ్చిక వీటిని ఇలా నాకి ఒక్కసారి తింటదు, అలాగా మన మోయాబు దేశాన్ని ఇశ్రాయేలీలు ఆక్రమించుకుంటారని భయపడిపోయాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ పదాన్ని మోయాబు రాజే వాడాడు. ఒక ఎద్దు ఏం చేస్తుంది? గడ్డి మేసే ఎద్దు ఏం చేస్తుంది? పచ్చిక అనగా గడ్డిని ఏం చేస్తుంది? ఎలా తింటుంది? ఎద్దు గడ్డి ఎలా తింటుంది చెప్పండి. ఎందుకంటే ఎద్దును మామ తిన్నాం కానీ ఎద్దు గడ్డిని ఎలా తింటుంది? గమనించండి. కానీ మన కోసం ఇచ్చాడు దేవుడు, ఎత్తినా తప్పేం లేదు. ఓకే, ఎద్దు చెప్పండి, ఎద్దు గడ్డిని ఎలా తింటుంది చెప్పరండి. ఎద్దులు ఎప్పుడు చూడలేదు, కొత్త నోటిలో నుండి నాలుగు బయటికి తీసి ఇలా గడ్డిని ఇలా మడిచి ఒక్కసారి ఇలా పీకుతుంది. మన నాలుగతో ఎప్పుడైనా అలా పీకారు ఇదేంటి అంటే ఎద్దు తినే విధానం మనకు అర్థం కావాలి. అలాగూ ఇప్పుడు మోయాబు దేశాన్ని ఒక్కసారి ఇశ్రాయేలీయులు ఎద్దుగా భావిస్తే వాళ్ళ నాలుక ఇలా తీసి మోయాబు దేశం ఇలా పీకుతే అయిపోయిందట. అంటే అంత బలమైనది ఇశ్రాయేలు సామ్రాజ్యం అని భయపడిపోయాడండి మోయాబు రాజు. బాలాక్ ఆయన పేరు. భయపడిపోయిన ఈ బాలాకు రాజు ఏం చేశాడండి, ఇశ్రాయేలీలతో మనం యుద్ధం చేసి గెలవలేము కాబట్టి వాళ్ళు రాకముందే ఇక్కడ మన దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు బిలాము. ఈ ప్రవక్తను పిలిపించి వాళ్ళను శపించేటట్టు ఈ ప్రవక్త ద్వారా ఏమంటే బలులు అర్పిద్దామని ప్లాన్ చేసి ఏమంటే బిలాం అనే ప్రవక్తను పిలిపిస్తే ఆ ప్రవక్త దగ్గరికి ముందు కబుర్లు పంపిస్తే ఆ ప్రవక్త నేను రానన్నాడు.
రెండోసారి మరింత బహుమానాలు పంపిస్తే రానన్నాడు. మూడోసారి పంపిస్తే వచ్చేసాడు. మొత్తానికి బహుమానాలకు ఆశపడి వచ్చేసాడు. ఆశపడి వచ్చిన బిలాం ఏం చేశాడంటే, చక్కగా ఈ బిలాం ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజల కోసం బలి అర్పించి శపించాలని చూస్తే దేవుడు వాటిని ఏం చేశాడు, ఆశీర్వాదాలుగా మలిచాడు. మీకు అర్థం కావాలి, లేకపోతే ఈ సెంటెన్స్ అర్థం కాదు. ఆశీర్వాదాలుగా బిలాము చేసిన ప్రతి శాపాన్ని ఆశీర్వాదాలుగా దేవుడు మలిచాడు. దేవుడు మలిచినప్పుడు ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే, ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కాక బాలాకు రాజు ఏం చేశాడంటే, ఆ బాలాకు రాజు చేసిన ఆ బాధకి, ఆయన పడుతున్న బాధకి బిలాము ఒక సలహా చెప్పాడు. బిలాము ఆయన బోధ ఏం చేశాడంటే, బాలాకు రాజా మొత్తానికైతే నాకు మంచి బహుమానాలు ఆఫర్ చేశాడు, కాబట్టి ఏం చేస్తానంటే మీకు ఒక సలహా ఇస్తానని ఒక సలహా ఇస్తాను. ఏంటో సలహా ఏంటంటే, ఇశ్రాయేలీలను గెలవాలంటే మన వల్ల కాదు, వాళ్ళ వెనకాల దేవుడని యెహోవా ఉన్నాడు కాబట్టి వాళ్ళని ఓడించాలంటే ఒక ప్లాన్ చెప్పాడు. ఏంటో ప్లాను అంటే, యెహోవాకు వ్యభిచారం అన్నా విగ్రహారాధన నచ్చదు, కాబట్టి నువ్వు ఏం చేయంటే, ఇదిగో వ్యభిచారం చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న యవన స్త్రీలను ఇశ్రాయేలీయులకు పంపండి. వాళ్ళు తీసుకొస్తారు, ఇక్కడ విగ్రహారాధన చేయించవచ్చు, వాళ్ళు మన బలులు అర్పించేవి తిరిగియచ్చు. అప్పుడు వాళ్ళ దృష్టిలో, వాళ్ళ దేవుడి దృష్టిలోనే నేరస్తులు అవుతారు, కాబట్టి వాళ్ళ దేవుడే వాళ్ళని శిక్షిస్తారు. ఇదండి సీక్రెట్గా ఎవరి బిలాము ఇచ్చిన బోధ. దాని ప్రకారము చక్కగా వీళ్ళు అమలు చేశారండి. ఈ మోయాబు రాజు ఏం చేశాడు, ఆ బాలాకు రాజు వాళ్ళ మోయాబు దేశంలోని అందమైన స్త్రీలను, పక్కనే కదా వాళ్ళ అడవిలో ఉన్నారు కదా ఇశ్రాయేలీలు, వాళ్ళ దగ్గరికి యవన స్త్రీలను పంపిస్తే అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు యవనస్తులు ఆశపడి వాళ్ళతో పాటు వచ్చారు. ఎక్కడికి, మోయాబు దేశానికి వచ్చి వీళ్ళ దేవులకు బలిగా ఇస్తే వాటిని తినడం, బలులు అర్పించిన వాటిని తినడం. ఎందుకంటే ఇశ్రాయేలీలు బలులు అర్పించిన వాటిని తినకూడదండి. క్రైస్తవుల గురించి చెప్పట్లేదు, ఇశ్రాయేలీలకు వాళ్ళకు ఏంటంటే, ఈరోజు మనం ముస్లిం సోదరులను చూస్తూ ఉంటాం, వాళ్ళు మాంసం తినాలన్నా ఏం చేయాలి తెలుసా, అలాలు చేయాలి. మనం విన్నాం అలా ఇశ్రాయేలీలు కూడా అలాలు చేయని ఏ మాంసం ముట్టకూడదు. కాబట్టి ఇప్పుడు అలాలు చేయని మాంసం తిన్నారు, దేవుడి కోపం వచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, విగ్రహారాధన చేశారు. వాళ్ళు మరలా ఈ స్త్రీలను ఇక్కడ వచ్చి వ్యభిచారం చేసి, వాళ్ళతో వ్యభిచారం చేసి మరలా ఇశ్రాయేలు విషయంలో కూడా తీసుకెళ్ళి విపరీతంగా వ్యభిచారాలు చేస్తున్నారు. అప్పుడు దేవుని కోపము ఇశ్రాయేలీల మీద రగిలింది. అంటే బిలాము చేసిన బోధన అమలు చేశాడు బాలాకు రాజు. అప్పుడు దేవుడి కోపం వచ్చి ఒక్కరోజు తెగులు వచ్చి ఇశ్రాయేలు ప్రజలలో ఆ టైంలో అప్పుడు ఏం చేశాడంటే, తెగులు వచ్చి 23,000 మంది చనిపోయారండి. వాళ్ళ దగ్గర 24,000 మంది చనిపోతుంటే ఆ సమయంలో మరొకడు వచ్చాడు, ఇశ్రాయేలుడు వచ్చి ఇక్కడ మోయాబు స్త్రీని అందరూ చూస్తుంటేనే తీసుకొని వచ్చేసాడు. ఏదో లవర్ని తీసుకొచ్చినప్పుడు తెచ్చి అందరూ చూస్తుండగా గుడారంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు వ్యభిచారం చేయడానికి. ఇది గమనించిన ఫినెహాసు యాజకుడు ఏం చేశాడు తెలుసా, ఫినెహాసు ఒక పెద్ద ఈట తీసుకొని వాళ్ళ గుడారంలోనికి వెళ్ళి వ్యభిచారం చేస్తుంటే వాళ్ళ మీద గుచ్చాడండి. పురుషుడికి స్త్రీకి వెనక భాగం ఇద్దరికి దిగిపోయింది, వాళ్ళు చచ్చారు. ఇది దేవుడికి నచ్చిన పని. ఎందుకు తెలుసు, అదేంటండి వాళ్ళిద్దరిని చంపితే దేవుడికి నచ్చిందంటే, ఇక్కడ మనం అది చూడొద్దు. వాళ్ళు పాపము చేస్తున్నప్పుడు పాపము చేయకుండా దేవుని మనసును ఆలోచించి దేవుడు బాధపడుతున్నాడు, అందుకే ప్రజలందరూ మీకు ఈ తెగులు వచ్చింది, అందరూ చనిపోతున్నారు, ఈ పనులు చేయడం వల్లే కదా, ఈ వ్యభిచారం చేయడం వల్లే కదా దేవుడు కోపం వచ్చి తెగులను దేవుడు రప్పించాడు, అందరూ చనిపోతున్నారు అని ఆలోచించి దేవుడు ఆలోచన మనసు పెట్టి ఆ వ్యభిచారం అందరి ముందు చేస్తున్న ఒకరిని చంపినందుకు ఆ రోజు తెగులు ఆగింది. అది దేవుడికి నచ్చింది, అందుకే దేవుడు ఈ మాట రాయించి. ఇప్పుడు చదవండి, అందుకు ఫినెహాసు గొప్పవాడయ్యాడు. ఇప్పుడు చదవండి, వారు తమ క్రియల చేత ఆయనకు అనగా దేవునికి కోపం పుట్టింపగా వారిలో తెగులు రేగదు. తెగులు అంటే మామూలు తెగులు కాదు, కరోనా కంటే భయంకరం. ఇప్పుడు కరోనా వచ్చినా 6 రోజులు చనిపోయారు, కరోనా వచ్చినా 2-3 రోజులు చనిపోయారు. కానీ ఆ రోజు ఇశ్రాయేలీల మధ్యకి వచ్చిన తెగులు అప్పుడప్పుడు మనం విని ఉంటాం. ఎలాగా, కోళ్ళకు తెగులు వస్తుందండి, ఒక్కరేక్కన ఎగిరి ఒక్కసారి పైకి జంపు చేసి చచ్చిపోయి కనపడి. ఆ తెగులు నేను చూశానండి. ఒక్కసారి జంపు చేయడం కోడి ఒకరేకనడం కిందపడి చచ్చిపోవడం, అలాంటి భయంకరమైన తెగులు అనుకోండి. ఎందుకంటే ఒక్కరోజు ఎంతమంది చనిపోయారట, 24,000 మంది చనిపోయారు ఇశ్రాయేలీల్లో.
మరి ఆ తెగులు అలా వెళ్ళిపోతుంది దేశం మీదకి, అందరూ మీదకి. ఇప్పుడు అది ఆగాలంటే ఏం చేయాలని ఆలోచించాడు. దేవుని కోపానికి, దేవునికి శాంతిపరచాలి. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడికి నచ్చని పని చేసుకున్న ఇశ్రాయేలులో ఒక్కడికి భయంకరంగా బుద్ధి చెప్పాలని ఆ పని చేశాడండి. ఈట తీసుకొని ఇద్దరికి గుచ్చి చంపాడట. భూమికి దిగిపోయిందట. అంటే ఎంత ఆవేశంతో పొడిచుంటుంటే చెప్పండి. మీరు ఎప్పుడైనా పొడిచారా? అంటే ఇప్పుడు కత్తి తీసి పొడవమంటారా? అంటే మనం పొడవలేము. ఒక మనిషికి దిగి ఒక ట్రై చేయకండి, నేను చెప్తున్నాను. ఒక మనిషికి ఈటే దిగి అవతలికి వెళ్ళిపోయి మరో ఇంకో మనిషికి దిగి మళ్ళీ భూమిలోకి దిగిందట. అంటే ఎంత బాధపడి ఉంటే, దేవుని ఆవేదన ఎంత ఆలోచించుంటే. ఆ రోజు ఫినెహాసు పరిహాసము చేశాడు. పరిహాసం అంటే ఏంటో తెలుసా? శాంతి చేయడం. దేవుడు ఇష్టానికి భిన్నంగా ఉన్న ఇశ్రాయేలు సమాజాన్ని ఖండించాడు. దానిని దేవుడు ఏమన్నాడు తెలుసా? అది అతనికి 31 వచనం, నిత్యము తరతరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. నీతిగా ఎంచబడెను అంటే అది నీతి. అంటే ఇద్దరిని ఈటతో పొడి చెప్పడం నీతి అని బైబిల్ అర్థం కానప్పుడు మాట్లాడవచ్చు. ఎందుకంటే వాడికి ఏం తెలుసు ఇక్కడ ఏ సందర్భంలో పొడిచాడు, ఎందుకు పొడిచాడో వాడికి తెలియదు కదా. వాడికి ఏంటి? అదేంటండి, ఫినెహాసు కత్తి తీసుకొని సొంత వాళ్ళనే, మళ్ళా వేరే వాళ్ళని కాదు, ఇశ్రాయేలు ప్రజల్నే, అందులో ఒకడు ఇశ్రాయేలీయుడు మరి చంపితే నీతి ఏంటండి అంటాం మనం. అంటే అది లోకం, అది నీతి. ఎలా చెప్పమంటారా? కాబట్టి మన ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగిందండి. ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగింది. 7-8 మంది యువకులు బస్సులో ఒక ఆడపిల్లను బస్సులో తిప్పుతూనే మానభంగం చేశారు. చేసిన వారు ఊరుకోకుండా ఆ మానభంగం చేసిన వారు ఒక బాటిల్ తీసుకున్నాడట. ఒక యవనస్తుడు 18 సంవత్సరాల వాడట. ఎవరు? ఏ బాటిల్? బీరు బాటిల్ తీసుకొని పగలగొట్టి ఆ బాటిల్ని తల్లి మానములో పొడిచాడట. ఏమంటే ఆ పెంకులు కడుపులో ఉండిపోయినాయట ఆ బిడ్డకి. అంత దారుణంగా చంపి బస్సులో నుండి పడేశారు. అది ఎక్కడ జరిగింది? మన దేశంలో ఢిల్లీలో జరిగింది. అంటే ఢిల్లీ అంటే ఏమనుకున్న భారతదేశపు క్యాపిటల్. అంటే మన పరువు ప్రతిష్టలకు సంబంధించిన పరిస్థితి దేశం మొత్తం ఆ రోజు భారతదేశంలో దారుణమైన పరిస్థితిని నోరెళ్ళబెట్టింది. ఇప్పుడు ఢిల్లీ పరువు పోయింది, భారతీయుల పరువు పోయింది. కాబట్టి వాళ్ళని పట్టుకున్నారు. అప్పుడు ఏం చేశారు తెలుసా? అందరూ ఏమన్నారు తెలుసా? వాళ్ళని ఉరి తీయండి అన్నారు. మనం కూడా అన్నారు. అప్పుడు న్యాయస్థానం ఏం చేసింది? ఉరి వేసేసింది. 7 ఊరిని ఉరి వేసేసింది, చంపేశారు. ఇప్పుడు ఈ సంగతి తెలియదు ఎవడో వచ్చి ఈడే న్యాయం వస్తాడు, 7 గురి వేస్తాడండి, వాళ్ళు మనుషులే కదండి అన్నాడు అనుకో. ఇలా ఏమనంటాం? వాని కాదండి, నిన్ను ఉరి తీయాలంటాం మనం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మనకి తెలుసు. అంటే ఒక మనిషిగా ఎవడు ఒక న్యాయమూర్తి 305 అండి ఉరి రాసేస్తారు. అది రాసిన తర్వాత ఏం చేస్తారు తెలుసు? న్యాయమూర్తులు మరణ శిక్ష రాసిన తర్వాత ఆ పెన్నును అక్కడ ఎరక్కొట్టి వదిలేస్తారు. రాసిన పెన్నును అక్కడ ఎరక్కొట్టేస్తారు. అది మన చట్టంలో ఉంది. అంటే మరణ శిక్ష కన్ఫర్మే. నేను అడుగుతాను, ఈ న్యాయమూర్తి ఏమైనా మనుషులను పుట్టించగలడా? మనుషులను తయారు చేసింది ఈ న్యాయమూర్తిని. ఎలా రాశాడు మరణ శాసనం? అంటే ఒక అన్యాయం జరిగినప్పుడు దాని వలన ఈ దేశంలో పరువు పోయింది. ఇలా విడిచిపెడితే ఇక యువతులు ఎంతమందిని ఆ అమ్మాయిలను పాడు చేస్తారని ఒక మంచి నిర్భయాన్ని ఒక చట్టం తీసుకొచ్చారు ఆ రోజు. ఆ చట్టం తీసుకొస్తే అనేక మంది ఆడవాళ్ళకు ఒక కాపుదలగా ఉంటుందని ఆలోచించి చట్టం తెచ్చారు. వారికి ఉరి తీశారు. ఇప్పుడు అది న్యాయమా? అన్యాయమని వాళ్ళకు మనం మూసేస్తారు తెలుసా? ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అంటే అది న్యాయం అంటాం. మరి మనిషిని పుట్టించలేని మనుషులకే న్యాయం చేసే ఎంత అధికారం ఉంటే మరి దేవుడు అండి ఆ రోజు వాళ్ళు చేసిన తప్పిదానికి ఫినెహాసు చేసింది రైట్ అని దేవుడు ఎందుకన్నాడు తెలుసా? వాళ్ళు పాపం చేశారు. అంటే పాపముని దేవుడు ఇష్టపడరు, దేవుడు పరిశుద్ధతనే ఇష్టపడతాడు. కనుక పరిశుద్ధత అన్నాడు దేవుడు ఆ రోజు, దానిని నీతి అన్నాడు. నీతికి నీ అవయవాలను దాసులకు అప్పగించండి, అదే పరిశుద్ధత. ఇప్పుడు మనం కూడా దేవుడిని నమ్ముకున్నాం. మనం పరిశుద్ధతను మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఒక మాట చూసి మనం ముగించుకుందాం. ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక 4:17 వచనం. యాకోబు పత్రిక 4:17 వచనం. యాకోబు పత్రిక 4:17 వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయనివానికి పాపము కలుగును. చెప్తున్నాడు, ఒక పాట చెప్పాడు, మేలైనది ఎరిగి ఉండియు
అలాగూ చేయని వానికి ఏం జరుగుతుందట? పాపం. అంటే ఇప్పుడు మేలేంటో నీకు తెలుసు. మేలేంటి? నీవు క్రీస్తును నమ్ముకుని క్రైస్తవుడుగా మారి దేవుని సన్నిధిలోకి వచ్చిన నీకు పరలోకం. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడిగా మారావు. మరి ఈ మేలు అందరూ తెలియజేయాలి కదా. అంటే నీకు మేలేంటో తెలుసు. తెలిసిన మేలును ఎరిగి ఉన్న నీవు ఆ మేలును చేయకపోతే పాపం అంట. అంటే చేయకపోయినా పాపమేనట. అంటే నువ్వు పరిశుద్ధులుగా ఉండాలంటే, నువ్వు దేవుని దృష్టిలో పరిశుద్ధత కలిగి ఉండాలంటే నువ్వు మేలు చెయ్యాలి. ఏమంటే నేను కీడు చేయనండి అంటే సరిపోదు, మేలు చేయాలంటే. మేలు చేయకపోతే నాకెట్లా పాపం వస్తుందని అనొద్దు. నువ్వు కీడు చేయకపోతే కీడుకు వ్యతిరేక పదం ఏంటి? మేలు. అక్కడే ఉందండి. కీడుకు వ్యతిరేకంగా ఉండాలంటే మేలు చేయాలి. నువ్వు మేలు చేస్తే కీడు చేయవు. ఇప్పుడు నేను కీడు చేయనండి కానీ మేలు చేయనండి అంటే అది మేలు ఎట్లా అవుతుంది? కీడు చేయని వాడు ఎవరో తెలుసా? మేలు చేయాలి. మేలు చేసేవాడే పరిశుద్ధుడు. మేలైనది ఎరిగి ఉండి అలాగూ చేయని వారికి పాపము కలుగును. అంటే ఇప్పుడు పరిశుద్ధతను ప్రేమిస్తున్న దేవుడు పరిశుద్ధతను కోల్పోతున్న జనాలు ఎవరండి? క్రైస్తవులే. మేలు చేయట్లేదు అనుకో, మనం ఎవరికి సువార్తను ప్రకటించట్లేదు అనుకో, ఎవరికి దేవుడి గురించి చెప్పట్లేదు అనుకో, మనం పరిశుద్ధత లేని వారండి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఒక జాబ్ పడ్డదనుకో మన ఊర్లో, మన పంచాయతీలో ఒక ఉద్యోగం పడింది అనుకో, వేకెన్సీ, వెంటనే మనకు తెలిసిన వాళ్ళకి అందరికీ మెసేజ్ పెట్టి జాబ్ పడిందా, అప్లై చేసుకున్నట్ట. మరి ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే యేసు మార్గం అని నీకు తెలిసింది అని చెప్పవా? మన పరలోకానికి వెళ్ళాలంటే యేసు నమ్మని చెప్పవా? మేలు కదా. ఒక ఉద్యోగం పడితే అప్లై చేయండి అని చెప్తున్నావు. అంటే ఉద్యోగం కంటే అనిమిక్కలేండి పరలోకం. దానిలో తెలియలేదు లోపల. మీకు ఏదైనా మంచి తెలిస్తే వాంగనని చెప్తావే. అన్నిటికంటే గొప్ప మంచి ఏంటో తెలుసా? నువ్వు యేసుక్రీస్తును నమ్మే పరిశుద్ధులుగా మారి మరణం తర్వాత మహాలోకం పరలోకం చేయాలని మార్గం యేసుని నీకు తెలిసింది. మరి యేసుని గురించి సమాజానికి చెప్పవా? యేసు గురించి పరిచయం చేయవా? చెయ్యడమే మేము ప్రభుని నమ్మామండి, మేము ఎవరికి అన్యాయం చేయలేదండి, ఎవరిని తిట్టలేదండి, ఎవరిని మాట్లాడలేదండి, మా పనేదో మేము చేసుకుంటున్నామండి, మేము మనుషుల్లో ఇన్నోసెంట్ అండి, మేము పరిశుద్ధులు మనిషి కుదరదు. ఇక్కడ నువ్వు పరిశుద్ధులు అవ్వాలంటే నీ ప్రభు గురించి నువ్వు చెప్పాలి. చెప్పాను కదా, మేలు కీడు రెండు వ్యతిరేక పదాలు. నువ్వు కీడు చేయలేదనుకో ఖచ్చితంగా మేలు చేయాలి. నువ్వు మేలు చేస్తే కీడు చేయనివాడు కాదు, లేదంటే నువ్వు కీడు చేసేవాడు. కనుక పరిశుద్ధతను మనం కోల్పోతున్నామా? ఏమంటే అదే కదా నువ్వు చివరిగా మాట చూద్దాం. రోమపత్రిక 6:19 ఏమంటే ఏమన్నాడు? పరిశుద్ధతను సంపాదించుకున్నట్టుగా ఆ మాట చదువు. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి దాసులుగా అప్పగించాలంటే మనం నీతిగా బ్రతకాలి. నీతిగా బ్రతకడం అంటే ఏంటి? అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా నేను చెప్పాను. దేవుని నమ్మడం నీతి, దేవుని గురించి చెప్పడము. ఓకేనా? ప్రార్థన చేసుకోండి.